జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కులం పేరుతో మతం పేరుతో విద్వేషాలను రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధి పొంది ఎన్నికల్లో గెలిచిన తర్వాత వాళ్ళ హయాంలోనే వాళ్ళ నియోజకవర్గాల్లోనే కులం పేరుతో మతం పేరుతో దూషిస్తూ ఆడవాళ్ళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వాళ్ళ కన్నీళ్లకు కారణమవుతున్నటువంటి మూర్ఖులు ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గంలో గెలిపించండి, ప్రపంచం మొత్తం పిఠాపురం వైపు చూసేలా చేస్తామని చెప్పి ఎవరైతే ప్రచారం చేశారో వీళ్ళందరికీ కూడా ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో కన్నీళ్లు పెట్టుకుంటున్నటువంటి ఆడవాళ్ళ యొక్క ఉసురు తగలక మానదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఆడవాళ్ళు నడి రోడ్డెక్కి కన్నీళ్లు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితికి తీసుకురావడానికి కారణం వీళ్ళు. ఇక్కడ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం ఉంది కాబట్టే ఈ రకమైనటువంటి పరిస్థితిని వాళ్ళు ఎదుర్కొంటున్నారు కాబట్టి. సో ఇక్కడ కూటమి మాటలు కోటలు దాటుతాయి, కానీ ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో చూస్తే అధ్వానమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. విద్యాశాఖలో అద్భుతాలు జరిగిపోయినాయి అని చెప్పి నారా లోకేష్ అంటారు, కానీ విద్యా వ్యవస్థలోనే లోపాలు ఉన్నాయి. కులం వద్దు, మతం వద్దు, కుల మతాల ప్రస్తావన తీసుకురావద్దని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూనే అవే ప్రస్తావన తీసుకొస్తాడు. సో ఇప్పుడు ఆయన నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు కానీ దారుణాలు కానీ ఒకటోటిగా బయటకు వస్తూ ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, అనేక సార్లు బయటకు వచ్చినప్పటికీ కూడా పట్టించుకోవడం లేదంటే ఎవరి వైఫల్యం? వీరి వైఫల్యమే కదా. కొంతమంది మూర్ఖులు ఉన్నారు కదా, రాష్ట్రంలో ఏదైనా అన్యాయం జరిగినప్పుడు ఇలాంటివి చూపించి ఇది పరిస్థితి, రాష్ట్రం యొక్క పరిస్థితి అంటే ఓర్వలేరు, సైకోలు, సన్యాసులను తిట్టే వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు ఏం చెప్తారు దీనికి సమాధానం? చిన్నపిల్లల మనసుకు గాయాలు చేస్తారా? ఆడవాళ్ళ కన్నీళ్లకు కారణమవుతారా? గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి లేవని చెప్పి పిఠాపురం నియోజకవర్గంలో కన్నీటితో మాట్లాడుతున్నటువంటి మాటలు ఒకసారి చూడండి. హాస్టల్లో ఉండకంటే మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ జాయిన్ చేస్తానమ్మా, ఇక్కడ జాయిన్ చేసి అనేసి అంటే ఇక్కడ మళ్ళీ ఇక్కడ జాయిన్ చేస్తానండి. జాయిన్ చేసుకోవాలంటే హెచ్ఎంసార్ కాల్ ఎత్తుకొని జాయిన్ చేశానండి. జాయిన్ చేస్తే రాగలని మరి కుర్రాడు ఏమో చెప్తే నన్ను పిలిపించి అడగాలండి. అడిగకంతా మీ నాన్న తాగి మీ నాన్న పచ్చదావని వచ్చి చనిపోయాడా, నువ్వు అలా చచ్చిపోరా అనేసి పిల్లలు అంటున్నాడంటండి. ఈ రాగలని పిల్లలు కూడా మీ అమ్మ ఇంటికాడి గిన్నెలు కడుక్కొని తోముకొని తగ్గుతుంటే నువ్వు ఆ గిన్నెలు తోముకొని బతికే ఎందుకే నువ్వు బొల్లకు రావాలనేసి పిల్లలు ఏమంటున్నారు. చూడండి, ఇంత దారుణమైనటువంటి వివక్ష చూపిస్తాడు ఎవడైనా. ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాం మనం? ఇప్పుడు ఈమె భర్త మద్యం తాగి చనిపోయాడంట. మరి తన కొడుకును చూసుకుంటూ ఆ స్కూల్లో చేర్పిస్తే, హాస్టల్లో ఉండకపోతే ఊర్లోనే ఎండ్లపల్లి జెడ్పీహెచ్ఎస్లో చేర్పిస్తే, మరి అక్కడ స్కూల్ ఉపాధ్యాయులు, ఆ స్కూల్లో ఉండేటువంటి టీచర్స్ అంటా ఉన్నారంట, మీ నాన్న తాగి చచ్చాడు, నువ్వు కూడా జావరా, మీ అమ్మ వేరేలలో పనిచేస్తుంది, నువ్వు కూడా బొచ్చలు కడుక్కోరా. ఇట్లాంటి మాటలు ఉపాధ్యాయులు మాట్లాడొచ్చా? విద్యాశాఖ ఎంత అద్భుతంగా ఉందో మరి నారా లోకేష్ గారు చూడాలి. మరి నారా లోకేష్ గారు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఆయన దృష్టికి తీసుకుపోవాలి ఈ పరిస్థితి. మరి ఇంటికి వచ్చి చెప్పినా కాబట్టి మీరు చెప్పని చెరికే కదా నేను మందరించబడుతుందండి. అలా 2-3 చెట్లు అన్నానంటే పిల్లలు స్కూల్కి వెళ్ళాం, ఎందుకు వచ్చింది ఇట్లాగా నేను చెప్పగలుగుతుంటాను, ఎందుకు వచ్చిన పిల్లలు వేస్తుంటే బాగా వచ్చి అడగగా వచ్చేయండి వచ్చింది సార్. మా పెద్ద మా పిల్లలు రావట్లేదండి, ఎందుకంటే మా డాడీ ఏదో చూడండి పాపం, బతిమిలాడుకొని స్కూల్లో చేర్పించాల్సిన పరిస్థితి వచ్చిందంట. మరి విద్యాశాఖలో వచ్చినటువంటి అద్భుతమైనటువంటి మార్పు చూడండి ఎట్లా ఉందో. బతిమిలాడితే తప్ప చేర్చుకోలేనటువంటి పరిస్థితి. సరే చేర్చుకున్నారు, మరి పిల్లలు ఏదైనా తప్పు చేస్తే తల్లిదండ్రులను పిలిపించి ఈ తప్పు చేశారని చెప్పాలి. అంతేగాని మీ నాయన చచ్చినట్టు చావు, మీ అమ్మ నాకు అంట్లు కడుక్కో, మీదెంత, మీ కులం ఎంత అని చెప్పి కుల వివక్ష చూపిస్తారా? చిన్నపిల్లలండి వాళ్ళు, వాళ్ళ మనసు గాయపడదా? వాళ్ళ మనసు గాయపడితే వాళ్ళ తల్లిదండ్రులు బాధపడరా, ఏడవరా? మరి ఆమె కన్నీళ్ళు పెట్టుకున్న పరిస్థితి అక్కడ నడి రోడ్డు మీద కూర్చొని. దీనికి కారణమైన ప్రతి ఒక్కరు అనుభవిస్తారు ఖచ్చితంగా. మరి ఇదే కాదు, ఇంకా చూడండి. మా ఆయన పేరు ఏంటి తాతారావు, ఎంత వరలక్ష్మి 20 మాది. మా ఇల్లు పడిపోయింది, మా అమ్మాయి ఇంటికాడ ఉంటున్నాను. మా ఆయన నా పిల్లలు ఇద్దరు ఇష్టం సార్ చాలా మాట్లాడుతున్నాడు. పొత్తులు 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 అంటున్నా, పొత్తులు తేవా నన్ను అంటున్నాడా? మరి ఒంట్లో పోయారమ్మా, మరి ఒంట్లో పోయారన్నట్టుగా మాట్లాడతాడు ఇష్టం సార్. ఇష్టం సార్ పిల్లలు అందరూ బయట పోతున్నా, మరి ఏం చేస్తున్నారో తెలుసు. చూడండి, ఈమె బాధ మరొకటి. ఈమె పాపం ఇల్లు పడిపోయిందంట. మీకు అర్థమవుతుంది కదా, ఇక్కడ
ఇల్లు కూడా లేదు ఆమెకి, లేకపోతే వాళ్ళ తల్లిగారి ఇంట్లో ఉందంట. అంటే దాన్ని కూడా తప్పు పట్టడం, వాళ్ళు చేసుకునే వ్యాపారానికి సంబంధించి కూడా. వృత్తితో మీకెందుకయ్యా? ఉపాధ్యాయులకి ఏం పని? ఏ వృత్తి చేసుకుంటే ఏంటి, ఏ కులం అయితే ఏంటి, ఏ మతం అయితే నీకేంటి? మీరు చెప్పాల్సిందేంటి? అన్నీ సమానమనే కదా విద్య బోధించేది అక్కడ. ఆమె అంటుంది ఒక పెళ్ళాన్ని ఎట్లయితే మాట్లాడతాడో ఆ హెడ్ మాస్టర్ అట్లా మాట్లాడుతున్నాడు అని చెప్తుంది. ఆమె ఏదో అడుగుతుంది, నీ పెళ్ళం అనుకున్నావా అని చెప్పి. తప్పు కదా మరి ఇది? ఇంత జరుగుతుంటే ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు అక్కడ. మరి మా దేవుడి నియోజకవర్గం, మా స్వామి నియోజకవర్గం, ప్రపంచం మొత్తం ఇటే చూస్తానని చెప్పిన మేధావులు ఎక్కడున్నారు? కనిపిస్తలేదా ఇది? కన్నీళ్ళు పెట్టుకుంటే కనిపిస్తలేదా? కుల వివక్ష చూపిస్తే కనిపించట్లేదా? వాళ్ళ వృత్తి పేరుతో వాళ్ళని అవమానపరుచుంటే కనిపించట్లేదా? చదువుకున్నాను, నా రోల్ నెంబర్ 1. అయితే సంసారంలో కొన్ని రోజుల నుంచి ఎలా నడుపుతున్నారు ఏంటంటే కుర్రోళ్ళు ఎస్సీ పేట ఏం పేర్లేదు, మా జాతి ఏం పేర్లేదు అంటున్నారు. అయితే శ్రీనివాస్ ఏమో ఇలా మీ ఎస్ఎల్ ఏం కాదు, మీరు ఏమన్నా పెద్ద కుడింగ్లు అనుకుంటున్నారా, ఎస్ఎల్ అంటే ఎవరు భయపడరు అని శ్రీనివాస్ సార్ అన్నారు. మాకు ఈ ఇద్దరు సంసారం వద్దు, మాకు మేము ఈ స్కూల్ రావాలనుకోవట్లేదు అసలు. చూడండి, మాలోడు అయితే ఏమైనా బీక్తావా, ఎస్సీ అయితే ఏమైనా బీక్తావా, మీరేం పుడింగ్లా, మీ జాతి ఏంటి, ఇవన్నీ ఎందుకు వస్తాయి చిన్నపిల్లలతో? ఇప్పుడు అన్ని మాటలు మాట్లాడిన తర్వాత వాళ్ళు నేను స్కూల్కి ఎందుకు వెళ్ళాలని చెప్పి ఆ విద్యార్థి కోసం చేస్తాను, నేను పోను అని చెప్పి. వాళ్ళు స్కూల్కి వెళ్ళాలంటే అది మానేయాలి. ఇప్పుడు అలాంటి ఉపాధ్యాయులు ఉంటే మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళని కొంచెం పంపించేయాలి, వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. చాలా రోజులుగా జరుగుతుందని చెప్తా ఉన్నారు అక్కడ. గతంలో కూడా దళితులపైన వివక్ష చూపించిన పరిస్థితి పిఠాపురం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. అయినా కూడా మళ్ళీ రిపీట్ అవుతుంది. ఎందుకని అంటే వాళ్ళు పట్టించుకోవడం లేదు కాబట్టి. పట్టించుకోవడం లేదంటే ప్రోత్సహించినట్టయితే అది. నా వల్ల గెలిచారని ఒకరంటే, లేదు మా సొంతంగా గెలిచామని ఒకరు, ఆ రెండు వర్గాలు కొట్టుకోవడమే సరిపోయింది. మిమ్మల్ని గెలిపించిన ప్రజల పరిస్థితి అంత దారుణంగా తయారైంది. ఇప్పుడు వాళ్ళు అదే అంటారు అక్కడ నియోజకవర్గంలో ప్రజలు, అయ్యా సార్ పవన్ కళ్యాణ్ సార్, మీరు ఏదో రాష్ట్రానికి ఏదో చేస్తాం, నాది బాధ్యత అని చెప్పి గతంలో చెప్పినారు. మీరు రాష్ట్రానికి ఏమి చెయ్యరని అర్థమైపోయింది, నమ్మకాలు కూడా లేవు. కనీసం మిమ్మల్ని గెలిపించిన నియోజకవర్గంలో పరిస్థితి ఏంటి, కనీసం ఎట్లా బతుకుతున్నారు ఏంది, విద్యా వ్యవస్థ ఎట్లా ఉంది, ప్రజల కష్టాలు ఏంటి, కనీసం తెలుసుకొని వాటి మీద యాక్షన్ తీసుకోండి. నియోజకవర్గానికి సంబంధించి రాష్ట్రం మొత్తం వద్దని చెప్పి అడుగుతూ ఉన్నారు. గెలిపించిన పాపానికి ఆడవాళ్ళను నడి రోడ్డు మీద కూర్చోబెట్టి కన్నీళ్ళు పెట్టిస్తూ ఉన్నారు. ఇది మంచి ప్రభుత్వమా? విద్యాశాఖలో అద్భుతమైన మార్పులు వచ్చినాయా? ఇప్పుడు జన సైనికులు పవన్ ఫ్యాన్స్ చెప్పినారు కదా, పిఠాపురం వైపు ప్రపంచం మొత్తం తిరిగి చూస్తుందని. ఇప్పుడు చూస్తున్నారు ఇక్కడ జరుగుతున్న దారుణాలను చూసి ప్రపంచం మొత్తం ఇటువైపే చూస్తుంది. ఆ రోజు ప్రచారాలు జరిగిన వాళ్ళు ఎవరైనా మళ్ళీ అటువైపు నియోజకవర్గం వైపు వెళ్తే ఒట్టు, ఒక్కరంటే ఒక్కరు కూడా తిరిగి చూడలే. ఇక నాగబాబు సార్ ఏమో ఏకంగా ఎమ్మెల్సీ వచ్చిన తర్వాత ఇటువైపు వస్తే ఒట్టు. సో ఇది పరిస్థితి. మరి దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు.